భయము నుండి పాపము చేయకుడి. కీర్తనలు 4:4. దేవుడు భయంకరుడు, పాపాన్ని అసహించుకొనివాడు, అబద్ధమాడనివాడు, మాట తప్పనివాడు, రోషము గలవాడు, పరిశుద్ధుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనకు వ్యతిరేకమైన పాపము జరిగించినచో ప్రాణాత్మ దేహములను నరకంలో పడవేయవాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు, ఆది సంభూతుడు, రాజులకు రాజు, జగదుత్పత్తిధారి, మహోన్నతుడు, నిన్ను ప్రేమించి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తము కాచి చనిపోయి తిరిగి లేచాడు. యుగ యుగములకు సజీవుడు. ఆయన ఒక్కడే పూజార్వుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి వ్యతిరేకమైన పాపము చేయకు. నీ కీడు వలన సాటి మానవుని బాధ పెట్టకు. దేవుని ఉగ్రతకు గురికాకు. విడువబడెదవు. ప్రాణాత్మ దేహం ద్వారా, తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపమును క్షమించమని ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టు. ఎత్తబడెదవు. దేవుడు నీ పాపమును క్షమించి నీకు ధైర్యమును చేకూర్చునుగాక. ఆమేన్.